విద్యావారధి కార్యక్రమం తెలుగు సబ్జెక్టులో లెవెల్ 1 స్థాయి 1లో సాధనాపత్రం 19 వర్క్షీట్ 19 ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కృత్యాల్ని మనం చేసి చూద్దాం. ఆ అనేటువంటి కృత్యాన్ని చూస్తే సరైన పదాలను జతపరచండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. సరైన పదాలను జతపరచాలి, రాయాలి. ఇక్కడ ఎడమవైపున కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది, అలాగే కుడివైపున కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. మొదట ఈ పదాలను చదువుదాం. కప్ప, కాలి, బొప్పాయి, చెప్పుల, మిరపకాయ, పండు, గంతులు, గజ్జెలు, బజ్జీలు, జత అని ఇవ్వడం జరిగింది. ఉదాహరణగా ఒకటి చేయడం జరిగింది చూడండి. కప్ప, గంతులు. ఈ రెండు పదాలని ఒక గీతతో జతపరచడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీల్లో కప్పగంతులు అని రాయడం జరిగింది చూడండి. కప్ప, కా, ప, కప, కప్ప, పాక పావత్తు, కప్ప, గంతులు, గా, గమ్, తు, లు, కప్పగంతులు. అది ఇక్కడ రాయడం జరిగింది. అలాగే మిగిలిన పదాలని మనం ఇప్పుడు చెయ్యాలి. కాలి, కాలిపండు ఉంటుందా? కాలి గజ్జెలు, కాలి బజ్జీలు, కాలి జత. ఏది బాగుంది? గజ్జెలు అయితే సరిపోతుంది. కాలి గజ్జెలు, కాళ్లకు కట్టుకునేటువంటి గజ్జెలు. కాబట్టి ఈ రెండింటినీ మనం జత చెయ్యాలి. కాలి గజ్జెలు. ఇక్కడ రాయాలి. కా, లి, కాలి, గజ్జెలు, గా, జే, జాకి ఎత్వం ఇస్తే జే, జావుతిస్తే గజ్జె, లు, కాలి గజ్జెలు. బొప్పాయి, బొప్పాయి పండు, బొప్పాయి బజ్జీలు, బొప్పాయి జత. ఏది బాగుంది? పండు అనేది సరిపోతుంది చూడండి. బొప్పాయి పండు, బొప్పాయి పండు. ఈ రెండు పదాలని మనం గీతతో జతపరచాలి. పక్కనిచ్చిన ఖాళీలో రాయాలి. బొప్పాయి, బో, పా, బొపా, పాకి పావతిస్తే బొప్ప, ఈ, బొప్పాయి పండు, పం, డు, బొప్పాయి పండు. అలాగే చెప్పుల బజ్జీలు ఉంటాయా? చెప్పుల జత సరిపోయింది చూడండి. ఈ రెండు పదాలని మనం గీతతో ఈ విధంగా కలపాలి, జతపరచాలి. చెప్పుల జత, దాన్ని ఇక్కడ రాయాలి. చెప్పుల, చే, పు, పారాసి పావుతి ఈ విధంగా ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఉకారాన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. చెప్పు, ల, జత, జత, చెప్పుల జత. ఇంకేం మిగిలింది? మిరపకాయ, కుడివైపున బజ్జీలు మిగిలాయి. కాబట్టి ఈ రెండింటిని కలుపుదాం. మిరపకాయ బజ్జీలు. ఇక్కడ రాద్దాం. మిరపకాయ, మిరప, కాయ, కాయ, బజ్జీలు, బా, జీ, బజీ, బజ్జీ, జావుతిస్తే లు, బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఒకసారి ఈ పదాలు చదువుదాం. కప్పగంతులు, కాలిగజ్జెలు, బొప్పాయి పండు, చెప్పుల జత, మిరపకాయ బజ్జీలు. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని జతపరచాలి. పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. ఆ అనేటువంటి కృత్యాన్ని చూస్తే అక్షరాలను కలిపి చదవండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. ఎడమవైపున కొన్ని అక్షరాలు ఇవ్వడం జరిగింది. వాటిని చదువుదాం. కా, చి, రే, కు, మో అనే అక్షరాలు ఇచ్చారు. అలాగే కుడివైపున వృత్తంలో పా, పాకి పావతిచ్చి ప అని ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాలని కలిపి చదవాలి. పక్కనిచ్చినటువంటి ఖాళీలో రాయాలి. కా, ప, కప్ప. ఇక్కడ రాసేది చూడండి, కప్ప అని. కా, ప, కప, పాకి పావతిస్తే కప్ప. చి, ప, చిప్ప, చి, ప, చిప, పాకి పావతిస్తే చిప్ప. రే, ప, రెప్ప, రే, ప, రెప, పాకి పావతిస్తే రెప్ప. కు, ప, కుప్ప, కు, ప, కుప, పాకి పావతిస్తే కుప్ప. మో, ప,
మొప్ప, మో పా, మొప, పాకి పావతిస్తే మొప్ప. ఈ పదాలను ఒకసారి చదువుదాం. కప్ప, చిప్ప, రెప్ప, కుప్ప, మొప్ప. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలను కలిపి పదాలు చదవాలి, రాయాలి. ఆ అనేటువంటి దాంట్లోనే ఒక కృతి ఇవ్వడం జరిగింది, దాన్ని చూద్దాం. అక్షరాలను కలిపి చదవండి, రాయండి. ఇది కూడా అక్షరాలని కలపాలి, చదవాలి, రాయాలి. ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని చూద్దాం. బు, మా, క, గాడు, గా, కాయ అని ఇవ్వడం జరిగింది. మధ్యలో జీ అంటే జీ రాసి దీనికి జావతిస్తే జీ కొంచెం ఒత్తి పలకాలన్నమాట. జీ, జీ. ఈ అక్షరాలని కలిపి ఇక్కడ రాయాలి. ఈ అక్షరాలను కలిపి ఇక్కడ రాయాలి. ఈ అక్షరాలను కలిపి ఇక్కడ రాయాలి. బు, జీ, బుజ్జి, గాడు. ఇక్కడ రాసారు చూడండి, బుజ్జిగాడు. మళ్ళీ రాద్దాం మనం. బు, జీ, బుజ్జి, జావతిస్తే బుజ్జి, గా, డు, బుజ్జిగాడు. మా, జీ, మజ్జి, గా, మజ్జిగా. మా, జీ, మజి, జీకి జావతిస్తే మజ్జి, గా, మజ్జిగా. కా, జీ, కజ్జి, కాయ, కజ్జికాయ. కా, జీ, కజి, జీకి జావతిస్తే కజ్జి, కా, యా, కజ్జికాయ. ఒకసారి ఈ పదాలు చదువుదాం. బుజ్జిగాడు, మజ్జిగ, కజ్జికాయ. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఈ అక్షరాలను ఈ విధంగా కలిపి చదవాలి, పక్కనే ఇచ్చినటువంటి ఖాళీల్లో రాయాలి. ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే కింది వాక్యాలలో పా, పావత్తు, జ, జావత్తు పదాలకు వృత్తం చుట్టండి, రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి వాక్యాల్ని చదవాలి. ఆ వాక్యాల్లో పావత్తు, జావత్తు ఎక్కడున్నాయో చూసి ఆ పదాలకి మనం వృత్తం చుట్టాలి. పా, పావత్తు, జా, జావత్తు. ఈ పదాలు ఎక్కడున్నాయో చూడండి. మొదట వాక్యాలు చదువుదాం. పాప కాలికి గజ్జెలు వేసుకుంది. రెండవది, చప్పన అంటూ ఉప్పును తినకు. 3, అమల మిరపకాయ బజ్జీ తినింది. 4, మజ్జిగ తాగడం మంచిది. 5, కప్ప చెరువులోకి దూకింది. ఇప్పుడు మనం ఈ వాక్యాల్లో ఉన్నటువంటి పావత్తు, జావత్తులను గుర్తించాలి, వాటికి వృత్తం చుట్టాలి. పాపకాలికి గజ్జెలు వేసుకుంది. ఇక్కడ చూడండి, గజ్జెలు. ఆ పదం రాద్దాం. గా, జే, గజే. దీనికి జావతిస్తే గజ్జె, లు, గజ్జెలు. ఈ గజ్జెలు అనేటువంటి పదానికి మనం వృత్తం చుట్టాం. రెండవది, చప్పన అంటూ ఉప్పును తినకు. ఉప్పును ఇక్కడ పావుతు వచ్చింది కాబట్టి దీనికి మనం వృత్తం చుట్టాలి. ఈ పదానికి ఉప్పును, ఊ, పు, పావుతిస్తే ఉప్పు, ను, ఉప్పును. మూడో వాక్యం, అమల మిరపకాయ బజ్జీ తినింది అంటే తిన్నది అని అర్థం. బజ్జీ, ఇక్కడ బజ్జీ అనేటువంటి పదంలో జావత్తుంది, దానికి మనం వృత్తం చుట్టాలి, పక్కన రాయాలి. బజ్జీ, బా, జీ, బజ్జీ. దీనికి జావతిస్తే బజ్జీ. నాలుగవది, మజ్జిగ తాగడం మంచిది. చూడండి, ఇక్కడ మజ్జిగ, మజ్జిగ అనే పదంలో జావత్ వచ్చింది, ఆ పదానికి మనం వృత్తం చుట్టాలి, పక్కన రాయాలి. మజ్జిగ, మా, జీ, మజీ, జావతిస్తే మజ్జి, గా, మజ్జిగ. ఐదవది, కప్ప చెరువులోకి దూకింది. కప్ప అన్నాం. ఈ కప్ప అనే పదంలో పావుతుంది కాబట్టి దానికి మనం వృత్తం చుట్టాలి, పక్కన రాయాలి. కా, పా, కప, పాకి పావుతిస్తే కప్ప. గజ్జెలు, ఉప్పును, బజ్జీ, మజ్జిగ, కప్ప. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో ఇచ్చినటువంటి వాక్యాలను చదవాలి. పావత్తు, జావత్తు ఉన్నటువంటి పదాలకి
వృత్తం చుట్టాలి, పక్కనిచ్చినటువంటి ఖాళీలో ఆ పదాన్ని రాయాలి. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో చెయ్యండి. ఈ అనేటువంటి కృత్యాన్ని చూస్తే బొమ్మలకు పేర్లు రాయండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇవ్వడం జరిగింది, చూడండి. ఇవి చెప్పులు, చెప్పుల జత. ఇది కప్ప, ఇది బొప్పాయి, ఇవి గజ్జెలు, కాళ్ళ గజ్జెలు. ఈ పదాలని ఇప్పుడు రాద్దాం. ఉదాహరణగా ఒకటి ఇవ్వడం జరిగింది, చూడండి. చెప్పులు అని ఇచ్చారు. ఇవి చెప్పులు కాబట్టి రాద్దాం. చే పా చప అయింది. పూ ఇలా ఇచ్చి ఇలా రాయకూడదు, చెప్పు అనేదాన్ని. పావత్ ఇచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సినటువంటి కొమ్ముని ఇక్కడ ఇవ్వాలి. చెప్పు. లు లాకి కొమ్మిస్తే లు, చెప్పులు. ఇది కప్ప, కా పా కప, పాకి పావతిస్తే కప్ప. ఇది బొప్పాయి, బొప్పాయి పండు అనమాట. బో పా బపా, దీనికి పావతిస్తే బొప్ప. ఈ బొప్పాయి. ఇవి గజ్జెలు, కాళ్ళ గజ్జెలు. గజ్జెలు అని రాస్తే సరిపోతుంది. గా జే గజే, జేకి జావతిస్తే గజ్జె. లు గజ్జెలు. ఒకసారి ఈ పదాలను చదువుదాం. చెప్పులు, కప్ప, బొప్పాయి, గజ్జెలు. వీటిలో పావత్తు 3 సార్లు వచ్చింది, ఒకసారి జావత్తు వచ్చింది. అది కూడా గుర్తించాలి మనం. ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో బొమ్మలను చూసి పేర్లు రాయండి.